ఏంటి అలిగితే అన్నం తినకూడదా? మా పెళ్ళై 7 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు మాకు గొడవ జరిగితే అలిగి అన్నం తినకుండా నేనెప్పుడూ లేను. మీరెలా చేస్తారు? మీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే అన్నం మీద అలుగుతారా? లేదంటే తిని అలుగుతారా? కామెంట్ చేసేయండి. మాకు పెళ్ళైన కొత్తలో మా బావ నాకు చాలా కోపం తెప్పించేవాడు. ఎంత కోపం వచ్చేదంటే పొద్దుననగా బయటికి వెళ్ళేవాడు. వస్తున్నావా అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు అని చెప్పి మేనేజ్ చేసేవాడు. ఇంటికి రాగానే ఫుల్ గా తిట్టేయాలి, అసలు మాట్లాడదు అని చెప్పి ఫిక్స్ అయ్యేదాన్ని. తీరా అదేంటో ఆయన ఇంటికి రాగానే జస్ట్ ఒక స్మైల్ ఇస్తే చాలు నా కోపం ఎక్కడికో ఎగిరిపోయేది. ఆల్మోస్ట్ అందరి పరిస్థితి ఇంతే అయి ఉంటది కదా. సరే కానీ అసలు కోపం ఎందుకు మా అన్నయ్య మీద నీకు అని అనుకుంటారు కదా. ఎందుకంటే ఏం చెప్పమంటారండి, వచ్చేదే లీవ్కి వస్తాడు, అది కూడా 20 days 30 days అట్లా తీసుకొని వస్తారు కదా. ఆ టైం కూడా మనతో స్పెండ్ చేయకుంటే ఎంత కోపం వస్తుంది. ఏమోలేండి, ఆ గొడవలు ఎప్పుడూ ఉండేటియే. కానీ పిల్లల కోసం అయితే చీజ్ రోటీ చేశాను. పిజ్జా అంటారు, చీజ్ రోటీ అంటారు, మీ ఇష్టం. కాకపోతే పిజ్జా టైప్ లో ఉంది, టేస్ట్ బాగుంది. అవును, చీజ్ హెల్దీయా అన్హెల్దీయా కామెంట్ చేసేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.